మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలామంది అమ్మాయిలు ఈ జనరేషన్లో అప్పుడు కూడా చూసుకుంటే అప్పుడు తక్కువ ఉండేది, ఇప్పుడు ఎక్కువైపోయింది. పీరియడ్స్ ఎలాగో వైట్ డిశ్చార్జ్ కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, వైట్ డిశ్చార్జ్ కదా ఏం కాదని. కొంతమంది అమ్మాయిలు అయితే సేమ్ పీరియడ్స్ అప్పుడు ఎలా ప్రాబ్లమ్స్ ప్యాడ్స్ యూస్ చేయడమో వైట్ డిశ్చార్జ్కి కూడా కంఫర్ట్ లేకుండా అలా చేసుకుంటూ ఉంటారు కదా. మరి ఎందుకు వస్తుందంటారు ఇలా? ఒకవేళ రాకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? ఫర్దర్గా ఎలాంటి కేర్ తీసుకుంటే ఇది ఒక స్టాప్ పెట్టొచ్చు అంటారు దీనికి? డెఫినెట్లీ అండి. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది కామన్గా ఉంటుంది, అది ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఇది 3 సందర్భాల్లో కామన్గా అంటాం. ఒకటి పీరియడ్స్ వచ్చే ముందు, లేదంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ రావడం కామన్గా ఉంటుంది. ఇంకోటి మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో, ఇది మనం ఓవులేషన్ టైం అంటాం. అంటే ఎగ్ రిలీజ్ అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట ఆ టైంలో వైట్ డిశ్చార్జ్ని బట్టి. ఆ టైంలో వైట్ డిశ్చార్జ్ వాటరీగా ఉంటుంది, ఇంకా రబ్బరిగా సాగినట్టు ఉంటుంది. ఇలాంటి టైంలో కామన్గా ఉంటుంది ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో. నెక్స్ట్ 3 వచ్చేసి సెక్షువల్ ఎగ్జైట్మెంట్ టైంలో, సెక్షువల్గా మనం యాక్టివ్గా ఉన్న టైంలో అప్పుడు వైట్ డిశ్చార్జ్ కామన్గా ఉంటుంది. ఈ 3 సందర్భాల్లో వైట్ డిశ్చార్జ్ కామన్గా ఉండి ఎలాంటి పెయిన్ కానీ, ఇరిటేషన్ కానీ, దురద కానీ, మంట ఇలాంటి ఏది ఉండదు. ఇది నార్మల్ వైట్ డిశ్చార్జ్. బట్ కొంతమందిలో ఏముంటుందంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా ఈ 3 సందర్భాలే కాకోకుండా వాళ్ళకి డైలీ, కొంతమందికి అయితే ఎవ్రీడే ఉంటుంది. అది ఏ టైం అని లేకోకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు కంటిన్యూస్గా వైట్ డిశ్చార్జ్ లీక్ అవుతూనే ఉంటుంది. ఇంకా కొంతమంది మీరు చెప్పినట్టే ప్యాడ్స్ కూడా యూజ్ చేస్తారు. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు మా క్లినిక్కి. ఆమె చెప్తుంది ఇలా, మేడం నేను 3-4 ఇయర్స్ నుంచి వైట్ డిశ్చార్జ్కి ప్యాడ్స్ యూజ్ చేస్తున్నాను, చాలా పెయిన్గా ఉంటుంది, ఇంకా దురదగా ఉంటుంది, అసలు ఎన్ని యాంటీబయాటిక్స్ యూజ్ చేసి నాకు ఎలాంటి రిలీఫ్ అవ్వదని చెప్తుంటారు. ఇంకా ఈ వైట్ డిశ్చార్జ్లో చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి కొంతమంది సాధారణంగా వైట్గానే ఉంటుంది, ఇంకా కొంతమంది కలర్ మారుతుంటుంది, ఎల్లో కలర్లో, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ ఎల్లో కలర్లో ఉండడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఏదైనా మన వైజానాకి కానీ, లేదంటే సెర్విక్స్కి కానీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ ద్వారా వైట్ డిశ్చార్జ్ అనేది కలర్ మారుతుంది. ఇది ఒక కండిషన్. ఇంకోటి గ్రీన్ కలర్లో ఉంటుంది. ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలా వచ్చినప్పుడు ఆ వెజైనా నుంచి గ్రీన్ కలర్లో ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది. బట్ కలర్ ఏదైనా కూడా వాళ్ళకి ఈ కలర్తో పాటు అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రోజుకి 1 టీ స్పూన్ కామన్గానే చెప్తాం. మోర్ దాన్ 1 టీ స్పూన్ కానీ, కొంతమందికి 5-4 టీ స్పూన్స్ అంటే టీ స్పూన్తో కౌంట్ చేస్తాం. మోర్ దాన్ 5-4 టీ స్పూన్తో ఎక్కువగా ఉన్నట్టయితే ఆ కండిషన్ మనం ఇల్లుకోరియా అంటాం మెడికల్ టర్మ్లో చెప్పాలంటే. అది మనం వైట్ డిశ్చార్జ్ అంటాం. ఈ వైట్ డిశ్చార్జ్ అని ప్రాబ్లమాటిక్గా చూస్తుంటాం. ఇంకా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ డిశ్చార్జ్ అయినప్పుడు మొత్తం ఆ వెజన మొత్తం రెడ్గా ఉంటుంది మనం చెక్ చేసినట్టయితే. ఇంకా దీంతో పాటుగా వెజన దగ్గర మంటగా ఉంటుంది వాళ్ళకి, లేదంటే దురదగా అనిపించడం, ఎన్ని సోప్స్తో క్లీన్ చేసినా లేదంటే ఎన్ని కెమికల్స్ వాష్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ దురదగా అనిపించడం ఇలా కనిపిస్తూ అని చెప్తుంటారు. ఇలా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. ఇంకా కొంతమందిలో ఏముంటుందంటే వైట్ డిశ్చార్జ్ చాలా దుర్వాసనగా ఉంటుంది, అసలు భరించలేకపోతామని చెప్తుంటారు. ఇంకా అది ఎలా ఉందంటే ఏదో కులిపోయిన స్మెల్ ఇలా చెప్తుంటారు. ఇవన్నీ అబ్డామినల్ కండిషన్స్ అనమాట ఈ వైట్ డిశ్చార్జ్కి సంబంధించి. ఇంకా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది కొంతమందిలో పెయిన్ఫుల్గా ఉంటుంది, కడుపు నొప్పిగా అనిపించడం. మెయిన్గా దీనికి కూడా కొంతమందికి పొత్తు కడుపులో నొప్పిగా ఉందని చెప్తుంటారు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో చూస్తే వైట్ డిశ్చార్జ్ కంటిన్యూస్గా 2-3 ఇయర్స్ నుంచి ఉంటుందన్నమాట. ఈ పొత్తు కడుపులో నొప్పి కానీ, లేదంటే కంటిన్యూస్ వైట్ డిశ్చార్జ్ కానీ చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి ఇన్ఫెక్షన్స్, అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయినా, అది బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా, ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. నార్మల్గా మన వెజనాకి ఎలాంటి క్లీనింగ్ పర్పస్ అవసరం ఉండదు, కెమికల్స్ కానీ సోప్స్ కానీ ఇలాంటి క్లీనింగ్ అవసరం ఉండదు అనమాట. మన వెజన సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది ఎలా ఈ వైట్ డిశ్చార్జ్ ద్వారా. బట్ మనం కొన్ని కెమికల్స్ యూజ్ చేసి, లేదంటే కొన్ని క్రీమ్స్ యూజ్ చేసి ఆ వెజన మొత్తం డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది దాని యొక్క సెల్స్ మారిపోతాయి, లేదంటే అక్కడ స్ట్రక్చర్ మారిపోతుంది. ఇప్పుడున్న జనరేషన్లో స్మెల్, ఇట్లా యూరిన్స్కి వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుందని చెప్పి క్లీన్ చేసుకుంటూ ఉంటారు, ఈ సోప్స్ అయినా కెమికల్స్ అయినా. సో అలా యూజ్ చేయకూడదు అంటే? డెఫినెట్లీ అండి. అంటే ఏదైనా హై కెమికల్స్ ఉంటాయి కదా, అలాంటి ప్రోడక్ట్స్ని యూజ్ చేయొద్దు. ఇంకా హార్స్ సోప్స్ కానివ్వండి, ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వెజన మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల దాని క్లీనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇంకా మన వెజనలో గుడ్ బ్యాక్టీరియా అని కొంత బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మన వెజనానికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట, అంటే ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. బట్ మేము కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీనివల్లనే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేదంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కనిపిస్తాయి. ఇంకా కొంతమందిలో ఏముంటుందంటే వైట్ డిశ్చార్జ్ వల్ల బాడీ నీరసంగా అయిపోతుంది వాళ్ళకి.
ఎందుకంటే ఈ వైట్ డిశ్చార్జ్ వాళ్ళకి నోటీస్ చేయలేకపోతుంటారు. మెయిన్గా విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే స్కూల్ గర్ల్స్ కానివ్వండి, చెప్తే ఏమవుతుందో లేదంటే ఎందుకు ఇలా అవుతుందో తెలియకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి బాడీ మొత్తం వీక్నెస్ వస్తుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఇంకా ఇతర ఆర్గాన్స్కి పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఈ వైట్ డిశ్చార్జ్ ఇలా రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు, లేదంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్, దీంతో కూడా అంటే లైంగిక సంబంధాల ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్స్. ఇంకా కొన్ని క్యాన్సరస్ కండిషన్స్లో కానీ, లేదంటే సెర్విసైటిస్ అంటాం, ఆ గర్భాశయ ముఖద్వారం ఏదైనా ఇన్ఫెక్షన్స్, ఏదైనా ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే వాజ్పేయి కానీ లేదంటే అక్కడ ఏదైనా బుడిపిల్ల అంటే ఏర్పడినప్పుడు అలాంటి సందర్భంలో కూడా ఈ వెజన నుంచి ఫ్లూయిడ్, ఇది అబ్నార్మల్ ఫ్లూయిడ్ లీక్ అవుతూ ఉంటుంది. ఇంకా దీంతో పాటుగా ఈ వైట్ డిశ్చార్జ్ అవ్వడానికి మెయిన్గా వచ్చేసి మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎక్కువ మంది పార్ట్నర్స్తో సెక్స్ చేసినప్పుడు వాళ్ళకి కూడా ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి. ఇలా ఎస్టీడీస్ వాళ్ళు ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, ఇంకా ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపిస్తుంది. దీనివల్ల వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ కలర్ మారిపోవడం, ఎక్కువ రోజులు రావడం కనిపిస్తుంటుంది. ఇంకా మెయిన్గా ఏముంటుందంటే కొన్ని సందర్భాల్లో వైట్ డిశ్చార్జ్ అనేది మీగడ లాగా ఉంటుంది. కొంతమంది మేడం మేము పాల మీగడ ఎలా ఉంటుందో మాకు అలా అవుతుంది, వైట్గా అవుతుంది, మా పార్ట్నర్కి కూడా అంటుకుపోతుంది వైట్ డిశ్చార్జ్ అని చెప్తుంటారు. దీనిని మనం వెజనల్ క్యాండిడియాసిస్ అంటాం. ఇది ఒక రకం వైట్ డిశ్చార్జ్లో. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా ఉంటుంది. దీనివల్ల ఏముంటుందంటే వాళ్ళకి ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్లో చాలా దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత కూడా వాళ్ళకి పెయిన్గా ఉంటుంది. ఇంకా ఈ టైంలో పెయిన్తో పాటు అదే ఆ ఇన్ఫెక్షన్ హస్బెండ్కి పాస్ అవ్వడం, లేదంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకి చాలా నీరసంగా అనిపించడం, మంటగా అనిపించడం ప్రైవేట్ పార్ట్ రీజన్లో. ఇంకా అది ఎక్కువగా లీక్ అవ్వడం వల్ల కొంతమంది స్మెల్ కూడా, బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంటుంది. ఇదంతా మనం వెజనల్ క్యాండిడియాసిస్ అంటాం. ఇలా చాలా రకాలుగా ఉన్నాయి వైట్ డిశ్చార్జ్ అనేటివి. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనము దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎలా మరి? యా అండి, మెయిన్గా మనం ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకూడదు. ఏదైనా నార్మల్గా వాటర్తో రెగ్యులర్ క్లీనింగ్ ఓకే, బట్ ఏదైనా కెమికల్స్ యూజ్ చేసేటప్పుడు చూసుకుంటూ ఉండాలి. అందులో కెమికల్స్ ఏమైనా మన బాడీకి హార్మ్ఫుల్గా ఉన్నట్టు వాటిని అవాయిడ్ చేయాలి. ఇంకా దీంతోపాటు సెక్షువల్ టైంలో ప్రొటెక్షన్ని యూజ్ చేయాలి. సెక్షువల్ టైంలో ప్రొటెక్షన్ని యూజ్ చేయాలి. ఇంకా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ హ్యాబిట్స్ ఏదైనా ఉన్నాయి కూడా తగ్గించుకోవాలి. ఈ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కూడా ఆ వెజనల్ డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ఇన్ఫెక్షన్ అంటే ఈజీగా మన బాడీలోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు, మెయిన్గా స్మోకింగ్. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ని తీసుకోవాలి. హార్మోన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, లేదంటే కెమికల్ ప్యాడ్స్ ఉంటాయి, ఈ కెమికల్ ప్యాడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. సో దీనికి ఇలాంటి సొల్యూషన్ వల్ల ఒక చెక్ పాయింట్ ఇవ్వచ్చు అంటారు. ముఖ్యంగా మేడం మరి నార్మల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది పెళ్ళికి ముందే అమ్మాయి వాళ్ళు వైట్ డిశ్చార్జ్ ఫేస్ చేస్తుంటారు కదా, మళ్ళీ వాళ్ళు ఎలాంటి తీసుకోవాలంటారు? యా అండి, ఈ డిశ్చార్జ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయినా ఉండొచ్చు, అంటే ప్రైవేట్ పార్ట్లు సరిగ్గా క్లీన్ లేకపోవడం, హైజీనిక్ మెయింటైన్ చేయడం, ఇదొక ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు ఈ సంబంధించి ప్రాపర్గా క్లీన్ హైజీనిక్గా ఉండేలా చూసుకోవాలి. ప్యాడ్స్ కానీ లేదంటే సోప్స్, కెమికల్స్ కానీ కూడా దీనికి వైట్ డిశ్చార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును, ఓకే. ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే వైట్ డిశ్చార్జ్కి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తారు. అది ఇన్ఫెక్షన్స్ అన్నాం కదా, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్ డ్రగ్స్ ఇలా యూజ్ చేస్తారు. చేయొచ్చు అంటారా మరి? ఇలా లాంగ్ టర్మ్గా అప్పుడు ఇలా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏముంటుందంటే ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా క్యూర్ అవ్వదు. ఆ ఇన్ఫెక్షన్ మన బాడీలో అలానే ఉండిపోతుంది. ఆ మెయిన్ ఏదైతే సిమ్టమ్ ఉంటుందో ఆ వైట్ డిశ్చార్జ్ అనేది కొందరు కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి ఒక 3-4 days కంట్రోల్ అయినా వాళ్ళు తగ్గిపోయింది అనుకుంటారు. బట్ మళ్ళీ ఒక 1 month తర్వాత, లేదంటే 1 week తర్వాత మళ్ళీ కనిపిస్తుంది. ఆ మెడిసిన్ యూజ్ చేయకపోతే సేమ్ వాళ్ళు ఎన్ని రోజులు యాంటీబయాటిక్స్ కంటిన్యూ చేస్తే అన్ని రోజులు తగ్గుతుంది. వాళ్ళు 1 stop చేయగానే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ మన బాడీలో అలానే ఉంటుంది. ఇలాంటి టైంలో హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. వాళ్ళకి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దానికి మెయిన్ కారణం ఏదైతే ఉందో ఆ కారణంని కంప్లీట్గా క్యూర్ చేసి మళ్ళీ రాకుండా, లేదంటే ఆ ఇన్ఫెక్షన్ ఇతర ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వకుండా కూడా చేస్తుంది. ఈ టైంలో కొంతమంది ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టయితే ఇద్దరు పార్ట్నర్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా, ఇంకా ఇతర ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. మేడం, ఓవరాల్గా మాకున్న టాపిక్కి చాలా మంచి డౌట్స్కి మాకున్న క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.